ఒక చిన్న అందమైన గ్రామం. అందులో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు సీత. ఆమె చాలా మంచి మనసున్న అమ్మాయి. సీత ఇంట్లో పనులన్నీ చక్కగా చేస్తుంది. తను తన అమ్మకి ఇంటి పనుల్లో చాలా సాయం చేసేది. ఇంటిని శుభ్రం చేయడం, వంటలో సహాయం చేయడం, ఇలా ప్రతిరోజూ పనిచేస్తుంది. సీతకి ఒక అక్క ఉండేది. ఆ అక్క మాత్రం చాలా అలసత్వం గలది. ఏ పని చేయకుండా ఎప్పుడూ కూర్చొని ఉంటుంది. ఒకరోజు సీత అడవికి వెళ్ళింది. అక్కడ చాలా అందమైన చెట్లు మరియు పక్షులు కనిపించాయి. ఆ అడవిలో నడుస్తూ ఉండగా ఆమెకొక విచిత్రమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఆ చెట్టులో బంగారు రంగు మామిడి పండ్లు మెరిసిపోతూ ఉన్నాయి. సీత ఆశ్చర్యంగా ఆ చెట్టును చూసింది. అప్పుడే ఆ మాయ చెట్టు ఆమె మంచితనాన్ని గుర్తించింది. ఆ చెట్టు తన కొమ్మని కిందికి వంచి ఒక బంగారు మామిడి పండును ఆమెకిచ్చింది. సీత చాలా ఆనందించింది. ఆ బంగారు పండును తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇది చూసిన ఆమె అక్కకు చాలా అసూయ వచ్చింది. నాకు కూడా అలాంటి బంగారు పండు కావాలి అని ఆమె అనుకుంది. ఆమె వెంటనే అడవికి పరిగెత్తింది. అదే మాయ చెట్టు దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె చాలా దురుసుగా మాట్లాడింది. నాకు వెంటనే బంగారు పండు ఇవ్వు అని గట్టిగా అరిచింది. అది చూసి మాయ చెట్టు కోపంగా మారింది. చెట్టు కొమ్ములు బలంగా కదిలి అక్కులనారచింది. అది చూసి ఆ లోభి అక్క భయపడిపోయింది. వెంటనే అక్కడి నుండి పరిగెత్తి బయటకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు సీత వచ్చి తనని ఓదారుస్తుంది. ఆమె తన తప్పు అర్థం చేసుకుంది. మంచిగా లేకపోతే మంచి ఫలితం రాదని ఆమె గ్రహించింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కచెల్లెళ్ళు కలిసి ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుండి ఆ అక్క కూడా తన అమ్మతో చెల్లితో మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెప్తుంది. మనం ఎప్పుడూ మంచిగా ఉంటే, ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది.